నమస్తే ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకే వైఎస్ఆర్ చేయూత పథకం. శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమా లేక వాటికన్ సర్కారా? బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుని ప్రశ్న. ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకండి. మున్సిపల్ కమిషనర్ హితవు. ప్లాస్టిక్ వినియోగించే దుకాణాలపై దాడి. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయూత అందించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకం రూపొందించారని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. ఇక ఈరోజు కదిరిలో ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాల్ని శాసనసభ్యుడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు చేయూత పథకం చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంకల్ప యాత్ర సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు 45 సంవత్సరాలకు పైబడిన వారికి కూడా పెన్షన్ల సౌకర్యం కల్పిస్తామన్న హామీ మేరకు మంజూరు చేసిన మొత్తంలో బ్యాంకుల అదనపు రుణాలను జత చేసి వ్యాపార అభివృద్ధి కొరకు కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసి చౌక ధరలకు సరుకులను మహిళలకు అందించే ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ కదిరి మున్సిపాలిటీకి మంజూరైన యూనిట్లను వివరించారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయూత అందించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకం రూపొందించారని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. ఇక ఈరోజు కదిరిలో ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాల్ని శాసనసభ్యుడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు చేయూత పథకం చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంకల్ప యాత్ర సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు 45 సంవత్సరాలకు పైబడిన వారికి కూడా పెన్షన్ల సౌకర్యం కల్పిస్తామన్న హామీ మేరకు మంజూరు చేసిన మొత్తంలో బ్యాంకుల అదనపు రుణాలను జత చేసి వ్యాపార అభివృద్ధి కొరకు కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసి చౌక ధరలకు సరుకులను మహిళలకు అందించే ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ కదిరి మున్సిపాలిటీకి మంజూరైన యూనిట్లను వివరించారు. सोया स्टिक्स बाबू सलाम लेको पैसे दी सार व्यापार कर लेते ఈ ఫస్ట్ వాళ్ళకు ఆది కాకుండా మనకు బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళకి ఒక సభ్యురాలకి 75,000 దాకా ఇచ్చాము. మళ్ళీ తర్వాత వీళ్ళకి సరుకులు కావాలంటే మళ్ళీ ఎస్ఎల్ఎఫ్ నుంచి అడిషనల్గా మళ్ళీ 50,000 ఇచ్చాము. అంతా టోటల్ కలిపి వీళ్ళు అంగడికి ఇది చేశారన్నమాట, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ టోటల్ మొత్తం వచ్చి ఈ సంఘ సభ్యురాలకి వైఎస్ఆర్ చేయూత కింద 75,000 అంటే 4 విడతల్లో వస్తుంది కదా. 4 విడతలు ఫస్ట్ విడత వాళ్ళకు అందింది. మిగతాది మనము బ్యాంకు ద్వారా మన మెప్పా సంస్థ ద్వారా మనకు వీళ్ళకి అందించడం జరిగింది. ₹1,00,000 సార్ ఫోటోకి 75,000 రూపాయలు
మాట్లాడతారు. నూర్బాను అన్న సభ్యురాలకి వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయలు వచ్చింది. మళ్ళీ మా మున్సిపల్ ఆఫీస్ తరఫున ఎంఎంఎఫ్మా తరఫున 56,250 రూపాయలు లోన్ ఇస్తాను బ్యాంకు. మొత్తం 75,000 రూపాయలు వైఎస్ఆర్ చేయుత కింద అందుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ చేయూత సంక్షేమ పథకంలో భాగంగా ఇక్కడ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఈ కిరాణా షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దానికి ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులైనటువంటి సీఎం గారు మనకి ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దానిలో భాగంగానే మన కదిరి పురపాలక సంఘంలో కూడా 3,457 మంది అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వారికి 6,43,00,000 రూపాయలని అదే రోజు సీఎం గారి లాంచ్ చేసిన రోజునే వారి అకౌంట్లోకి, అలాగే మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు కూడా అదే ఆగస్టు 14న ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారి అకౌంట్లోకి ఆ రోజున బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ అమౌంట్ ఇవ్వటం వలన మహిళలు ఆర్థికంగా స్వావలంబన రావాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఈ మహిళలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందంటే కిరాణా షాప్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే డైరీ మిల్క్, ఈ విధంగా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి రంగంలో ఆ సెక్టార్లో వీళ్ళకి మల్టీనేషనల్ కంపెనీలతో టైప్ చేయడానికి, అంటే వాళ్ళకి మార్కెటింగ్ ఇది ఇబ్బంది ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని టైప్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ కూడా ఈరోజు హిందుస్థాన్ వాళ్ళతో ఇక్కడ ఈ షాప్కి టైప్ చేయడం జరిగింది. ఈ విధంగా మన కదిరి పురపాలక సంఘంలో మొత్తం 82 యూనిట్లని మనం గుర్తించడం జరిగింది. మొదటి దశలో వీరందరికీ కూడా కావాల్సినటువంటి సపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. 19,750 రూపాయలు మనకి ప్రభుత్వం ద్వారా, అలాగే 56,750 రూపాయలని మనం బ్యాంకు లింకేజ్ ద్వారా వీరందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే రెండవ దశలో మనకి కిరాణా షాపులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా కిరాణా షాపులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించడము, అలాగే వారికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ని, అలాగే మార్కెటింగ్ వారికి కావాల్సినటువంటి కిరాణాకి సంబంధించినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చే విధంగా ఈ హిందుస్థాన్ వాళ్ళతోనూ, అలాగే ఐటీసీ కంపెనీ వాళ్ళతోనూ, పిఎన్జీ కంపెనీ వాళ్ళతో మనం టైప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనం ఆ కంపెనీ వాళ్ళతో కూడా, ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. అలాగే మూడవ దశలో మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎవరైతే ఆప్షన్ ఇచ్చారో వారందరికీ కూడా కావాల్సినటువంటి సహకారం మనం అందించడం జరుగుతుంది పురపాలక సంఘం తరఫున. అదేవిధంగా నాలుగవ దశలో మనం పాల డైరీ, అంటే మిల్క్ డైరీలకు సంబంధించి ఏవైతే ఆప్షన్ ఇచ్చారో వారందరికీ కూడా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల్ని ఆర్థికంగా వాళ్ళ స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలందరికీ కూడా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం 4 విడతల్లో అందిస్తాము అని చెప్పి ఇచ్చిన హామీ మేరకు మరి గత నెల ఆగస్టులో 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మహిళలకి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఒక విడతలో, మొదటి విడతగా 18,750 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం మహిళల్ని ఆర్థికంగా చేయూతనివ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో రూపుదిద్దుకున్నటువంటి పథకం ఇది. మరి దీన్ని కేవలం వాళ్ళ అకౌంట్లలో వేసిన డబ్బులు సొంత అవసరాలకు మాత్రమే వినియోగించుకోకుండా దీనికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ, లేదంటే బ్యాంకుల ద్వారా కానీ లింకేజ్ చేసి
మొత్తం 75,000 రూపాయలని ఒకే విడతగా వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం కూడా దీంట్లో జరుగుతూ ఉంది. మరి దాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా ముందు మొట్టమొదటి విడతలో కిరాణా షాపులకి ఎవరైతే మహిళలు కిరాణా షాపులు పెట్టుకోవాలన్న ఆలోచన ఉందో వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన 18,750 రూపాయలకు తోడుగా మరో 56,350 రూపాయలని అటు ఎస్హెచ్జి ద్వారా కానీ లేదంటే బ్యాంకుల ద్వారా కానీ ఇప్పించి మరి అదే సమయంలోనే ప్రఖ్యాత ఎంఎన్సి కంపెనీలు ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ షాపులు ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో హిందుస్థాన్ లీవర్ అయితేనేమి, ఐటీసీ వాళ్ళు అయితేనేమి, మరి అమూల్ కంపెనీ వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరితో కూడా ప్రభుత్వం ఒక అవగాహన చేసుకుని వాళ్ళకు సంబంధించిన ప్రోడక్ట్లన్నీ కూడా ఈ మహిళలకి ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ రేట్లకే వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే సరుకులు ఇస్తున్నారో అవన్నీ కూడా తక్కువ రేట్లకే వీళ్ళకి సరఫరా చేసే విధంగా కూడా ప్రభుత్వమే అవగాహన కుదుర్చుకొని ఈ మహిళలందరికీ కూడా ఆర్థికంగా 75,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా తక్కువ రేట్లకే ఈ కంపెనీలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పించి ప్రతి నెల కూడా కనీసం 18,000, 10,000, 15,000 సంపాదించుకునే అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి దీన్ని మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొదటి విడతలో కిరాణా వ్యాపారానికి సాయం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ముందు ఫ్రూట్స్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి, ఆ తర్వాత డైరీ ప్రోడక్ట్స్ అయితేనేమి, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆవులు అయితేనేమి, బర్రెలు అయితేనేమి, గొర్రెలు అయితేనేమి ఇవి పెంచుకునే అవకాశం. ఇవే కాకుండా సొంతంగా వాళ్ళు ఏదైనా వేరే బిజినెస్ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడానికి సొంత వ్యాపారాలు లైక్ టైలరింగ్ కానీ, ఎంబ్రాయిడరింగ్ కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ ఇట్లాంటి వాటికి కూడా ప్రభుత్వం ఈ 75,000 రూపాయలు సహాయం చేయడానికి వైఎస్ఆర్ చేయూత ద్వారా ముందుకు వస్తోంది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ పథకం ఏది ప్రవేశపెట్టినా కూడా మహిళలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని రాష్ట్ర మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఇటీవల దగ్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం సంఘటనా స్థలాన్ని దర్శించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అనుసరిస్తూ బయలుదేరి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిఠా వంశీ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మృగ్యమైపోయిందని ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక వర్గాన్ని కిరాతకంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉందని, దీన్ని బట్టి చూస్తే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేక వాడికన్ ప్రదేశమా అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి ఇలా నియంతలా ప్రవర్తిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. కనుక ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయం మేరకు పాలన అందించాలని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన అందిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఇటీవల దగ్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం సంఘటనా స్థలాన్ని దర్శించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అనుసరిస్తూ బయలుదేరి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిఠా వంశీ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మృగ్యమైపోయిందని ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక వర్గాన్ని కిరాతకంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉందని, దీన్ని బట్టి చూస్తే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేక వాడికన్ ప్రదేశమా అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి ఇలా నియంతలా ప్రవర్తిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. కనుక ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయం మేరకు పాలన అందించాలని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన అందిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇటీవల అంతర్వేది నరసింహస్వామి గుడిలో జరిగిన ఘటనా స్థలిని సందర్శించడానికి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని అనుసరిస్తూ వెళ్తున్న వందలాది మంది కార్యకర్తలను ఈరోజు అక్రమంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే నిర్బంధానికి గురి చేస్తోందో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ఆంధ్ర ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర సర్కార్గా కాకుండా వాటికన్ సర్కార్గా ఏదైతే వాళ్ళ తీరు ఉందో దీన్ని తీవ్రంగా మేము ఆక్షేపిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అక్రమంగా మా కార్యకర్తలు మీరు అరెస్ట్ చేస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అవినీతి సొమ్ముతో అక్రమంగా ఏదైతే మీరు భారతీయ జనతా పార్టీ పాలిత కర్ణాటకలో ఏదైతే బెంగళూరులో మీరు పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారో, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసే ముందు మేము కూడా మీలాగే ఆలోచిస్తే మీరు బెంగళూరులో అడుగబెట్టగలరా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందరి ప్రభుత్వంగా మెలగాలని, ఏదైతే ఒకే ఒక మతానికి కొమ్ము కాయకుండా అందరి మనోభావాలని గౌరవించాలని కోరుకుంటున్నాం. కదిరి నల్లచెరువు మండలాల పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి గాని తమ సిబ్బందికి దృష్టికి గాని తెచ్చి పరిష్కారం పొందవచ్చునని కదిరి ట్రాన్స్కో డిఈ గోవిందరాజు సూచించారు. కదిరి ట్రాన్స్కో డిఈగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యల ఫిర్యాదులను నేరుగా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని, కాని పక్షంలో తమ ఫిర్యాదును ట్రాన్స్కో సిబ్బంది దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చని వివరించారు. కదిరి నల్లచెరువు మండలాల పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి గాని తమ సిబ్బందికి దృష్టికి గాని తెచ్చి పరిష్కారం పొందవచ్చునని కదిరి ట్రాన్స్కో డిఈ గోవిందరాజు సూచించారు. కదిరి ట్రాన్స్కో డిఈగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యల ఫిర్యాదులను నేరుగా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని, కాని పక్షంలో తమ ఫిర్యాదును ట్రాన్స్కో సిబ్బంది దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చని వివరించారు. వినియోగదారులకు నమస్కారము. గోవిందరావు, కదిరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. కదిరి పట్టణము మరియు నల్లచెరువు బాధ్యతలు నా పరిధిలోకి వస్తాయి. మా విలేజ్లో లో వోల్టేజ్ సమస్యలు, లైటింగ్ లోడ్కి సంబంధించి ఎక్కడైనా ఉంటే వాళ్ళ లోకల్ సచివాలయాల్లో కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చు. అలాగే మా సిబ్బందికి ఫిర్యాదు చేయొచ్చు. మా సిబ్బంది దానికి సంబంధించిన తగిన ఎస్టిమేషన్ స్కెచ్ని ఆ మండలానికి, ఆ ఏరియాకి సంబంధించిన ఆఫీసర్కి పంపించి శాంక్షన్ తీసుకొని ఎమ్మటే మనము ఎలక్షన్ చేసి లో వోల్టేజ్ సమస్యను తగ్గించవచ్చు. అలాగే పొలాల్లో తక్కువ ఎత్తులో ఉన్నటువంటి లైన్లకి సంబంధించిన ఏరియాకి సంబంధించిన మా సిబ్బందికి, అంటే లైన్ మెన్లకి, హెల్పర్లకి సమస్యను తెలియజేయగలరు. తెలియజేసినట్లయితే వారు దానికి సంబంధించిన స్కెచ్ని వేసి దానికి సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని బట్టి శాంక్షన్ చేసి ఇంటర్మీడియట్ పోల్స్ అవసరం అనుకుంటే ఇంటర్మీడియట్ పోల్స్ని, అలాగే లైన్ స్ట్రింగింగ్ చేయాలనుకుంటే స్ట్రింగింగ్ చేసి స్టాండర్డ్ హైట్లో ఉండేట్టుగా చేయగలము. అలా కుదరని పక్షంలో ఒకవేళ సిబ్బంది ఏమైనా చెప్పినా కూడా మీకు సమస్య పరిష్కారం కానట్లయితే కదిరి టౌన్ ఉన్న మా ఆఫీస్కి కానీ, లేదా కదిరి పట్టణంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆఫీస్లో కానీ తమ సమస్యలను తెలియజేయగలరు. అలాగే సిబ్బంది ఎలాంటి దీనికి సంబంధించి డబ్బులు కానీ ఎలా డిమాండ్ చేసిన ఫిర్యాదులను కదిరి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో కానీ, సబ్ డివిజన్ ఆఫీస్లో ఫిర్యాదు బాక్సులో తమ కంప్లైంట్లు ఇచ్చినట్లయితే దీని మీద సిబ్బంది మీద తగు చర్య తీసుకోవటం జరుగుతుంది. కదిరి పట్టణ పరిధిలోని విద్యుత్ సమస్యల గురించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, సర్వీస్ వైర్ ప్రాబ్లమ్స్ కానీ, 11 kV లైన్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ కంప్లైంట్ని 224023 ల్యాండ్లైన్ ఫోన్ చేసి తెలియజేయగలరు. అది చేయగలరు. అలానే కదిరి మండలంలో, కదిరి టౌన్లో మన కదిరి నగర్ మొత్తం పరిధిలోకి సంబంధించి మొబైల్ నెంబరు 7382605465 ఈ నెంబర్కి కానీ, ఇంతకుముందు తెలియజేసిన ల్యాండ్ నెంబర్కి కానీ ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజెప్పగలరు. అలాగే నల్లచెరువు మండలానికి సంబంధించి నల్లచెరువు ఏ గారి 9440813301 నెంబర్కి సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన లైన్ల గురించి కానీ, ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలియజేయగలరు. అలాగే తమ దృష్టికి వచ్చిన ప్రమాదకరంగా ఉన్న పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ,
ఇంకేదైనా ఇతరమైన సమస్యలు ఉన్నా తెలియజేస్తే వాటిని సరి చేసుకోవడానికి మనం ప్రమాదాలను నివారించుకోవడానికి అవకాశం వీలు ఏర్పడుతుంది. ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాయని, దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉన్నదని మున్సిపల్ కమిషనర్ ప్రమీల అన్నారు. ఈ చర్యల్లో భాగంగా గతంలో అనేక మార్లు ప్రచారాలు నిర్వహించి వివిధ షాపులపై దాడులు కూడా నిర్వహించామని, కానీ విట్ మరియు ఇతర కారణాల వల్ల ఈ దాడులకు కొంతకాలం విరామం లభించిందని అన్నారు. ఇప్పుడు తిరిగి నిషేధాలను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందడంతో గత 4 రోజుల నుండి తిరిగి దాడులు నిర్వహిస్తున్నట్లుగా ఆమె వివరించారు. ఇప్పటికీ కొందరు వ్యాపారులు ఈ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు, దుకాణదారులు కూడా తమ ఇళ్లలోని చెత్త, వ్యాపారం సంస్థలోని వ్యర్థాన్ని కాల్వలోని పారబోయొద్దని సూచించారు. తమ ఇళ్ల వద్దకే చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులు వస్తారని, వారికి తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా అందించి పట్టణ పరిశుభ్రతకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాయని, దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉన్నదని మున్సిపల్ కమిషనర్ ప్రమీల అన్నారు. ఈ చర్యల్లో భాగంగా గతంలో అనేక మార్లు ప్రచారాలు నిర్వహించి వివిధ షాపులపై దాడులు కూడా నిర్వహించామని, కానీ విట్ మరియు ఇతర కారణాల వల్ల ఈ దాడులకు కొంతకాలం విరామం లభించిందని అన్నారు. ఇప్పుడు తిరిగి నిషేధాలను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందడంతో గత 4 రోజుల నుండి తిరిగి దాడులు నిర్వహిస్తున్నట్లుగా ఆమె వివరించారు. ఇప్పటికీ కొందరు వ్యాపారులు ఈ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు, దుకాణదారులు కూడా తమ ఇళ్లలోని చెత్త, వ్యాపారం సంస్థలోని వ్యర్థాన్ని కాల్వలోని పారబోయొద్దని సూచించారు. తమ ఇళ్ల వద్దకే చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులు వస్తారని, వారికి తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా అందించి పట్టణ పరిశుభ్రతకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారము. మనకి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని, అలాగే కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని పురపాలక సంఘాల మీద ఉంది. మరి దానిలో భాగంగానే మనం చాలా నెలల నుంచి దీని మీద డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ SWM రూల్స్కి సంబంధించి మనకున్నటువంటి NGT గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ కలెక్షన్ చేయటం, అలాగే సోర్స్ సెగ్రిగేషన్ అనేది జరగాల్సి ఉంది. సోర్స్ సెగ్రిగేషన్ అంటే ఎవరైతే ఈ వేస్ట్ని జనరేట్ చేస్తున్నారో వాళ్ళే ఈ వచ్చేటువంటి వేస్ట్ని డివైడ్ చేయాలి. అంటే పొడి చెత్తగా, తడి చెత్తగా డివైడ్ చేసి మీ ఇంటికి వచ్చేటువంటి వర్కర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ కరోనా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉండటం వల్ల మనం కూడా దాని మీద కొంచెం డైవర్ట్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ జాతీయ NGT గైడ్లైన్స్ ప్రకారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ జరుగుతున్నాయా లేదా అనేది అడగటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. NGT గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ రూల్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజలందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించండి. మీ ఇంటికి వచ్చేటువంటి మన పారిశుద్ధ్య కార్మికునికి ఈ వేస్ట్ని సెగ్రిగేట్ చేసి ఇవ్వండి. పొడి చెత్తగా, తడి చెత్తగా 2 డివైడ్ చేసి ఇవ్వండి. దాన్ని మాత్రమే మా PH వర్కర్ దాన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడే మనం స్టార్ట్ చేశాం కాబట్టి మొదటగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మన సచివాలయ సిబ్బందికి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని స్లమ్స్లో, కొన్ని స్లమ్ ఏరియాస్లో, అలాగే కొన్ని లొకాలిటీస్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో అందరూ RPలు, అలాగే అంటే రిసోర్స్ పర్సన్స్, SHG మెంబర్సు, SLF మెంబర్స్, TLF మెంబర్స్ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ వచ్చేటువంటి మీ ఇంట్లో వచ్చేటువంటి వేస్ట్ని సెగ్రిగేషన్ చేసి ఇవ్వండి.
అదేవిధంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఎక్కడా కూడా రోడ్ల మీద దయచేసి చెత్తను వేయద్దు. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కాలాల్లో కూడా విసరద్దు. ఎందుకంటే ఇది సీజనల్ డిసీజెస్ వచ్చేటువంటి టైం కాబట్టి మీరు వేస్ట్ని తీసుకొచ్చి కాలువల్లో వేసినట్లయితే మనకి ఆ వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యి ఈ మస్కిటోస్ అనేవి ఎక్కువ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దయచేసి అలా రోడ్డు మీదకి చెత్త విసరటం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పనులు చేయొద్దని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా మరొక విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా దయచేసి వాడకండి. మనం గతంలోనే ఒక డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ని నివారించడంలో భాగంగా డ్రైవ్ని చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కొంచెం ఈ గ్యాప్ రావడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా టీమ్స్ని అవి కాన్స్టిట్యూట్ చేసి మనం 4 టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేశాము. ఈ 4 టీమ్స్ కూడా డైలీ వారికి కేటాయించినటువంటి లొకేషన్స్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఇన్స్పెక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అలాగే షాప్ యజమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, గతంలో చాలాసార్లు మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము రైడింగ్ చేసినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ మనకి గవర్నమెంట్ ఏ ప్లాస్టిక్ని అయితే బ్యాన్ చేసిందో ఆ ప్లాస్టిక్ని వాడకూడదు అనేది మీ అందరికీ చెప్పి గతంలో కూడా చాలాసార్లు పెనాల్టీలు విధించడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి ప్లాస్టిక్ని దయచేసి వాడకండి. అదేవిధంగా ఎవరైతే ఈ బ్యాన్ చేసినటువంటి ప్లాస్టిక్ని వాడుతున్నారో గత వారం రోజుల నుంచి కూడా మనం ఏ టీమ్స్ని అయితే కాన్స్టిట్యూట్ చేశామో ఆ టీమ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, రైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా మనకి 700 కేజీల పైనే ప్లాస్టిక్ని ఈ వారం రోజుల్లో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 15,000 రూపాయలకి పైననే మనం పెనాల్టీల రూపంలో కట్టించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పెనాల్టీలు కట్టించుకోవడం అనే కంటే కూడా ఈ ప్లాస్టిక్ని నివారించడం అనేది మెయిన్ కాన్సెప్ట్. దయచేసి దీన్ని షాప్ యజమానులందరూ కూడా అర్థం చేసుకోండి. ఏదైతే నిషేధిత ప్లాస్టిక్ ఉందో గవర్నమెంట్ ఏ ప్లాస్టిక్ని అయితే బ్యాన్ చేసిందో ఆ ప్లాస్టిక్ని దయచేసి వాడకండి. ఫస్ట్ టైం మేము పెనాల్టీ వేయటం జరుగుతుంది, తర్వాత మీకు ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేసి సీల్ చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో పట్టణ ప్రజలు అలాగే షాప్ యజమానులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ ఇంటి నిర్మాణాన్ని ఎవరైతే చేపడుతున్నారో చాలామంది ఈ డిమాలిష్ చేసినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఈ రోడ్ సైడ్స్ అనేది వేయటం జరుగుతుంది. దయచేసి ఇక మీద ఆ విధంగా వేయొద్దు. మేము ఒక వారంలోపు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే వెహికల్ అనేది అరేంజ్ చేసి మేము ఒక లొకేషన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ లొకేషన్లో ఆ డిమాలిష్ చేసినటువంటి వేస్ట్ అంతా కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది, లేదా లో లైయింగ్ ఏరియాస్లో వాటిని వేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు యూజర్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 1 వీక్ లోపు మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన పట్టణం మన పరిశుభ్రత మన బాధ్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు గమనిస్తారని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకే వైఎస్ఆర్ చేయూత పథకం, శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమా లేక వాటికన్ సర్కారా? బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుని ప్రశ్న.
ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకండి. మున్సిపల్ కమిషనర్ హితవు. ప్లాస్టిక్ వినియోగించే దుకాణాలపై దాడి. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.